గైస్ ఈరోజు అయితే మేము మామిడికాయ పచ్చడి చేస్తున్నాము. నూనెతో కొడుతుంది ఇప్పుడే. మామిడికాయ పచ్చడికి ఒక స్పెషల్ కారం కావాలి. మొత్తం తయారైపోయింది గైస్. మామిడికాయ పచ్చడి ఎంత టేస్టీగా ఉందో అని చూడండి. వెల్కమ్ టు నాని లక్కీ ఛానల్. హలో గైస్, వెల్కమ్ టు నాని లక్కీ ఛానల్. ఈరోజు అయితే మేము మామిడికాయ పచ్చడి చేస్తున్నాము. దానికోసం ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ లేదని షాప్కి రిలయన్స్కి వెళ్దాము. ఇప్పుడు మా డాడీ తోటి నేను రిలయన్స్కి వెళ్తున్నా. సో ఇప్పుడైతే బండిలో కూర్చున్నా, వెళ్తున్నాము. రిలయన్స్ వెళ్ళినాక కలుద్దాం. సో గైస్ రిలయన్స్కి వచ్చేసినాము. సో ఒక బ్రెడ్ తీసుకుంటాం. ఇడైతే మస్తు ఉంటుంది. రిలయన్స్ లోపల పెద్ద ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది గైస్. ఇంకా సైడ్ అంతా పప్పు, రైస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఆయిల్ సెక్షన్, ఆయిల్ తీసుకున్నాం. ఇటు సైడ్ అంతా చాలా ఐటమ్స్ ఉంటాయి. అటు సైడ్ అయితే గ్రోసరీ ఐటమ్స్ ఉంటాయి. మొత్తం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంతా. నా ఫేవరెట్ సెక్షన్ అయితే చాక్లెట్ సెక్షన్. నేనైతే చాలా తీసుకుంటా ఇక్కడ నుంచి. నా ఫేవరెట్ మంచిగా తీసుకున్నా కూడా. ఇదైతే మా అక్క గిఫ్ట్ ఇచ్చింది నా బర్త్డేకి. సో అదైతే చాలా టేస్టీగా ఉండే. న్యూట్రెల్లా అన్నీ ఉండే. కొనుక్కున్నాము. ఈరోజు అయితే మేము పచ్చడి చేస్తున్నాము, మామిడికాయ పచ్చడి గైస్. ఇంకొక షాప్కి వచ్చినాము ఎందుకంటే కారం కావాలి. మామిడికాయ పచ్చడికి ఒక స్పెషల్ కారం కావాలి. చూపిస్తా ఏం కారము. సో ఈ షాప్లో అయితే అన్ని పిండిలు తయారు చేస్తారు, నూనె కూడా. సో ఇదే ఆ స్పెషల్. చాలా చాలా కారం ఉంటుంది. అయితే తెల్లగడ్డని తోలు తీసేసి దీంట్లో పెడుతుంది, అది పచ్చడి కోసము. ఇంకా మా డాడీ ఆవాలు ఫ్రై చేసేసినారు దీంట్లో నుంచి. సో మా మమ్మీ అయితే ఒంటరిగా చేస్తుంది. సో నేను హెల్ప్ చేస్తున్నా దీన్ని తోలు తీయనీకి. సో ఇవన్నీ తీసేసినాక కలుస్తా. సో ఇప్పుడైతే తీస్తున్నాయి. సో మా డాడీ అయితే ఆవాల పొడి చేసేసినారు మిక్సీ తోటి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నూనె వేడి చేసుకోవాలి. ఇంకా మా మమ్మీ అయితే ఇవి మొత్తం తోలు తీసేసింది, ఇగోండి. సో పక్కన మా డాడీ అయితే మ్యాంగోస్ కోసేసినారు. ఇవన్నీ నూనెలో వేస్తున్నాడు డాడీ. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. తెల్లగడ్డ ఇది ఫ్రై చేస్తున్నారు డాడీ. ఇవి రెండు అయితే నూనెలో ఫ్రై చేసుకున్నాడు. ఇది దీంట్లో ఉప్పు యాడ్ చేయాలి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి దీంట్లో. మన చాలా కారం ఉండే కారం వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి మామిడికాయని. ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాల పౌడర్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు వేడి చేసుకున్న ఆయిల్ దీంట్లో వేసుకుంటా కలుపుతూనే ఉండాలి. వేడిగా ఉంది, వేడి వేయకూడదు, చల్లగా అయినాక వేయాలి. ఇది మనం ఫ్రై చేసుకున్నాము ఈ వేడి ఆయిల్లో. ఇప్పుడు దీంట్లో పోసుకోవాలి ఆయిల్ అంతా. మొత్తం కలిపేయాలి. ఇప్పుడు అది కూడా వేసుకోవాలి.
ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మొత్తం మంచిగా. నాకైతే నోరు ఊరుతుంది. ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. వావ్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి, సరిపోలే. ఎంత టేస్టీగా అయింది చూడండి. మొత్తం అయితే కలిపేసింది మా మమ్మీ. చూడండి, అమేజింగ్. మొత్తం తయారైపోయింది గాయ్స్, మామిడికాయ పచ్చడి. ఎంత టేస్టీగా ఉందని చూడండి. సో గైస్, ఈ మామిడికాయ పచ్చడిని అంతా ఒక జార్లో వేసుకోవాలి, పెద్ద జార్లో. మా మమ్మీ అయితే మామిడికాయ పచ్చడి చేసేసింది, జార్లో వేసేసింది కూడా. సో ఇప్పుడైతే మేము ఆడుకోనికి వెళ్తున్నాము, బయట అందరు కూర్చున్నారు. ఇగో విశాలినా. ఇప్పుడైతే నైట్ 7 అవుతుంది, 7 PM. సో నేనైతే 9కి వస్తా ఆడేసి. సో ఇప్పుడైతే వెళ్తున్నా నేను, అందరు వెయిట్ చేస్తున్నారు ముందగాలి ఇలా ఆడుంటుంది. సో నేనైతే డైలీ ఆడతా అక్కడ, ఎందుకంటే ఈ గల్లీలో ఆడితే అందరు తిడుతున్నాడు. సో ఆ గల్లీలో ఆడుతున్నాం మేము, వాళ్ళు ఎవరు ఏమన్నారు. సో దానికోసమే అక్కడ వెళ్ళి ఆడుతున్నాము. సో ఒక 1 అవర్ అయిపోయినాక కలుద్దాము గైస్. మీకు ఒక చూపిస్తా నాకు. ఇగోండి, నేను కాకరకాయ చెట్టుని షిఫ్ట్ చేసిన, చూడండి ఎంత పెద్ద అయిపోయింది. అంతా చుట్టుకొని ఈడ దాకొచ్చేసింది. ఇక్కడ నుంచి ఈడ నుంచి ఎంకల నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి. సో ఎంత పెద్ద చూడండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది, చుట్టుకొని. మేము దీంట్లో అయితే మల్లెపూ చెట్లు పెట్టినాము, అది గ్రో అయింది కొంచెమే. దాని పక్కన ఏమో చెట్టు గ్రో అయింది. ఇదిగోండి, ఎన్ని పూలు ఉన్నాయి దీంట్లో, ఏం చెట్టో నాకు తెలియదు, కామెంట్లో పెట్టేయండి. సో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాము. ఈ వీడియోలో ఏమేమి చేసినామంటే మామిడికాయ పచ్చడి చేసినాము. అదైతే చాలా చాలా టేస్టీగా ఉండే. నేను తిన్న రాత్రి పూట మొత్తం కలిపి అమ్మని, అదైతే చాలా టేస్టీగా ఉండే. సో ఈ వీడియోని అయితే ఇంకా ఎండ్ చేసేద్దాము, చాలాసేపు అయింది. మామిడికాయ పచ్చడికైతే ఒక స్పెషల్ కారం కావాలి, అది ఉంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ఒత్తేయండి, మర్చిపోకండి, మీరే ఒత్తేయండి. ఓకే, బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.